హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఈరోజైతే మనం మంచి కార్లు పడ్డానికైతే మన కార్ మాస్టర్కి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర బడ్జెట్లో కార్స్ ఉన్నాయంట, అలాగే మంచి కలెక్షన్ కార్స్ ఉన్నాయంట. ఒకసారి చూపెడతారండి. ఇది వచ్చి మనకి రెనాల్డ్ క్విడ్ RXT 1.0. ఇది 2017 మోడల్. దీని గురించి మనం చూసుకోవాలంటే ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్. ఇది మనకి 71,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి 4,50,000 నాన్ నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. చూడొచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. మంచి షైనింగ్ కలర్లో చాలా బాగుంది. వాటర్ కూడా బాగా యూస్ చేశారు. వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. లోపల మనం ఇంటీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు. చిన్న వెహికల్, ట్రాఫిక్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వెహికల్ చాలా స్మూత్గా మనకైతే ట్రాఫిక్లో కూడా చాలా ఫ్రీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు వెహికల్ని. చాలా డాష్ బోర్డ్ కూడా చాలా బాగుంది. వెహికల్ చూడొచ్చు మీరంతా. రెనాల్డ్ అంటేనే బ్రాండ్ అని మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి మీరు చూసుకుంటే లోపల అదంతా డిస్ప్లే కానీ చాలా బాగుంది. ఇదంతా టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా కూడా దీనికి ఉంటుంది. ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే దీనికి ఉంటుంది. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్. ఫ్యామిలీస్కి, లేడీస్లో ఉన్న వాళ్ళకి, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్తే ఈ వెహికల్ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా ఫ్రీగా కూడా ఈ వెహికల్ అయితే మనకి అంటే చిన్నగా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది వెహికల్. మీరు చూడొచ్చు లోపల 4,50,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికి టైర్స్ కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి. టైర్స్ కూడా కొత్తగానే ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ చాలా జీరో స్క్రాచెస్తో చాలా బాగుంది. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్ని. నెక్స్ట్ వచ్చి మనకి హుండై శాంత్రో. ఇది చాలా మీకు ఎట్లా అంటే, ఇంకా హుండై అంటేనే తెలిసి మీ అందరికీ. శాంట్రోలో ఇది తర్వాత కొత్తగా వచ్చిన వర్షన్లో చాలా మంచి వెహికల్. ఇది కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. వచ్చి మనకి 2019 మోడల్. ఇది వచ్చి మనకి 27,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అసలు వెహికల్ చాలా బాగుంది. ఎక్కడ చూసుకోవచ్చు, మనకి ఏమి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. దీని గురించి చెప్పాలంటే మనకి ఇది పెట్రోల్ వర్షనే. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్. మనకి డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని మనం దీన్ని ఈజీగా మూవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 5,65,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీరంతా చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ పరంగా కానీ, లేదా టైర్స్ కానీ చాలా బాగుంది. ఇది షోరూమ్ ట్రాక్డ్ వెహికల్. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, లోపల టచ్ స్క్రీన్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా కూడా దీనికి ఉంది. దీనికి వచ్చి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చాలా సేఫ్టీ వెహికల్ ఇది. మనకి శాంట్రో అంటే బిఫోర్ దానికి ఉన్న మార్కెట్లో ఉన్న ట్రెండ్ అంత ఇంత కాదు, అంత డిమాండ్ ఉండేది. సో ఆ వర్షన్లో కొత్తగా తీసుకొచ్చిన వెహికల్స్లో ఇవి కూడా చాలా బాగా సేల్ అయినాయి. దొరకట్లే ఇవి కూడా మార్కెట్లో. చాలా బాగుంది వెహికల్ అయితే. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీరు ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మనకి XUVలో బడ్జెట్లో కారు కావాలని. అలాంటి వాళ్ళకి బ్రేజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చి మనకి 2018 మోడల్. ఇది వచ్చి డీజిల్ వెహికల్. డీజిల్ వెహికల్ అంటే మైలేజ్ చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇది 2018 మోడల్. ఇది 64,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది 8,90,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైట్ విజిట్ చేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. లోపలంతా ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. మీరు ఇదంతా చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు. టైర్స్ కూడా అంతా చాలా బాగున్నాయి. చూడొచ్చు మీరు అంతా వెహికల్ని. నెక్స్ట్ వచ్చి మనకి హుండై i20. మంచి డిమాండ్ ఉన్న వెహికల్ ఇది కూడా. ఇది ఫస్ట్ మోడల్ అనుకుంటా. చాలా రేర్ వెహికల్ ఇది. ఇది కూడా కలర్ కూడా చాలా సింపుల్ కలర్. ఇది చాలా బాగుంది వెహికల్ అయితే. జస్ట్ 80,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 2010 మోడల్ పెట్రోల్ వెహికల్. దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది అప్డేటెడ్ వర్షన్. ఇది 3,85,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి వాళ్ళతో ప్రైస్ మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది వెహికల్ కూడా. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది కూడా షోరూమ్ ట్రాకే. చూడొచ్చు, ఇది కూడా చాలా బాగుంది వెహికల్. లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా కూడా ఉంది దీనికి. అంటే AC అవన్నీ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి. 2010 మోడల్ కదా, కొంచెం బాగానే ఉంది వెహికల్ కూడా. ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇది కూడా 15 to 18+ అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. టైర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. 4 కొత్త టైర్లు అంట. స్టెప్నీ కూడా దీనికి బ్యాక్ డోర్లో ఉంటుంది. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. బ్యాక్ రేర్ కలర్ అని చెప్పొచ్చు ఈ వెహికల్స్లో. i20లో కలర్ కూడా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై i20 మార్కెట్లో డిమాండ్ ఉంది. వెహికల్స్ కొత్త ఫస్ట్ వాటికి ఉన్నాయి, సెకండ్స్కి కూడా చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి. వచ్చి మనకి డీజిల్ వెహికల్ 2018 మోడల్
58,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇది 7,50,000 నెగిషియల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది షోరూమ్ ట్రాక్ ఫుల్లీ మంచి కండిషన్లో ఉంది వెహికల్ కూడా. చూడొచ్చు టైర్స్ కూడా చాలా బాగున్నాయి. లోపల ఇంటీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది వెహికల్ అయితే. టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది దీనికి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీనికి బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది హోండా వెహికల్స్కి. చూడొచ్చు మనం లోపల కూడా ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏసీ సిస్టమ్ కూడా అదంతా సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని కూడా డిమాండ్ ఉన్న వెహికల్ ఇది కూడా ఒకటే. కలర్ కూడా చూడొచ్చు బ్లూ కలర్.